సమస్త చరాచర జగత్తులో ఉన్నవి రెండే. ఒకటి కనిపించని శాశ్వతమైన పరమాత్మ, రెండవది కనిపించని శాశ్వతమైన పరమాత్మలో అణుమాత్రంగా తాత్కాలికముగా వ్యక్తమై ఉన్న కనిపించే భగవంతుడు లేక దేవుడే ఈ భౌతిక ప్రకృతి లేక విశ్వము లేక సృష్టి. ప్రకృతి లయబద్ధమైన సృష్టికి మూలమైన తల్లి వంటిది. సమస్త జీవకోటికి జీవనాధారమైన శక్తినిచ్చే చైతన్యం ప్రకృతి మాత మనకు గాలి, నీరు, ఆహారము మరియు ఆశ్రయాన్ని ఇచ్చి పోషిస్తుంది. ప్రకృతి ఒడిలో జీవించే మనకు రక్షణ, ధైర్యం, భవిష్యత్తుకు బాటలు వేసే నైతిక విలువలను మరియు స్థైర్యాన్ని ప్రసాదించి క్రమశిక్షణను, మార్గదర్శకత్వాన్ని అందించే తండ్రి లాంటి పరమాత్మ పాత్ర ఎంతో అద్భుతమైనది మరియు ప్రధానమైనది. దీనికి ఉదాహరణ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 3 మరియు 4వ శ్లోకములు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తథో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపిత. ఈ శ్లోకముల యొక్క అర్థము ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి గర్భము, దానిలో నేను వేరువేరు ఆత్మలుగా ప్రవేశిస్తాను. ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతి పుత్రుడా, పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేను బీజమును ఇచ్చే తండ్రిని అంటాడు పరమాత్మ. ప్రకృతి త్రిగుణాత్మకము. ఆత్మ జ్ఞానోదయం పొందే వరకు ప్రకృతి యొక్క ఈ బలీయమైన శక్తులతో వ్యవహరించడం నేర్చుకోవాలి. ఈ త్రిగుణములకు అతీతముగా వెళ్ళటమే మోక్షము. సర్వోత్కృష్ట దివ్య భగవానుడు ఈ 3 గుణములకు అతీతుడు. ఆధ్యాత్మిక జ్ఞానముతో మనము ఆ పరమాత్మతో అనుసంధానం అయిపోతే ఆ తదుపరి మన మనస్సు కూడా దివ్యమైన స్థాయికి ఎదుగుతుంది. అటువంటి జీవన్ముక్తులు మరియు జ్ఞానోదయమైన వారు ఎల్లప్పుడూ సమత్వ చిత్తముతోనే ఉంటారు. జగత్తులో ఈ త్రిగుణములు ప్రవర్తిల్లుచున్నప్పుడు వాటి ప్రభావము మనుష్యులలో, వస్తువులలో, పరిస్థితులలో వ్యక్తమైనప్పుడు వారు ఉద్వేగానికి లోను కారు. వారు అన్నింటినీ భగవంతుని యొక్క శక్తి ప్రకటితమవుతున్నట్టుగానే చూస్తారు. అన్నీ చివరికి ఆ పరమాత్మ ఆధీనములోనే ఉన్నట్టు గమనిస్తారు. అందుకే ప్రాపంచిక పరిస్థితులు వారిని అతి సంతోషానికి లేదా దుఃఖమునకు గురి చేయవు. చలించిపోకుండా ఉండి వారు ఆత్మయందే స్థితమై ఉంటారు. పరమాత్మ జ్ఞానమునందు స్థితుడై ఉన్న ఆత్మజ్ఞానికి ఈ భౌతిక ప్రకృతి మాత లేక విశ్వము లేక సృష్టి ఒక రక్షణ కవచముగా నిలిచి అనుక్షణము కాపాడుకుంటూ ఉంటుంది అని ఎటువంటి సందేహము లేకుండా ఉండవచ్చును. దీనికి ఉదాహరణ 2 భగవద్గీత శ్లోకములు. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 1వ శ్లోకము. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఈ శ్లోకము యొక్క అర్థము శ్రీ భగవానుడు పలికెను, నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వోత్కృష్టమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను. ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 2వ శ్లోకము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గే పినోపజాయంతే ప్రళయేన వ్యాధంతి చ. ఈ శ్లోకము యొక్క అర్థము ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు సృష్టి సమయములో మరలా జన్మించరు,
లేదా ప్రళయ సమయములో నాశనము కారు.